వెల్కమ్ బ్యాక్. చంద్రబాబునే అరెస్ట్ చేశాం, ఇక మీరంతా మాతో పెట్టుకుంటే అంతే. ముంబై నటిని వైసీపీ పోలీసులు బెదిరించిన తీరిది. ఆమె పేరు కాదంబరి జత్వాని. నటి మాత్రమే కాదు, వైద్యురాలు కూడా. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పెట్టిన తప్పుడు కేసులో ఆమెను, ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేసి నరకం చూపించారు. దీనిపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రచురించిన వరుస కథనాలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. దీంతో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. అప్పుడు ఏం జరిగింది? ఇందులో కుక్కల విద్యాసాగర్ పాత్ర ఏమిటి? ఎవరి ఆదేశాల మేరకు అప్పటి పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, డీసీపీ విశాల్ గున్ని అత్యుత్సాహం ప్రదర్శించారు వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో నేరుగా ముంబై నటి కాదంబరితో పాటు ఆమె కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అంతర్జాతీయ స్మగ్లర్లు, ఉగ్రవాదుల తరహాలో తమను ఏపీ పోలీసులు అరెస్టు చేసి విమానంలో తీసుకువచ్చారని జత్వానీ కుటుంబ సభ్యులు వాపోయారు. విశాల్ గున్ని నేతృత్వంలో జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఈ ఏడాది ఫిబ్రవరి 3న విజయవాడకు తీసుకువచ్చారు. 3 రోజుల పాటు వారిని ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్ గెస్ట్ హౌస్ లో ఉంచారు. తీవ్రంగా హింసించారు. ఫిబ్రవరి 6న కాదంబరిని రిమాండ్కు పంపించారు. ఏపీలో ఎంత పెద్దవారైనా వైసీపీ నేతలతో పెట్టుకుంటే జైలుకు వెళ్లాల్సిందే. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితి చూశారా అని ఆమె తల్లి ఆశా జత్వానీని హెచ్చరించారు. రాజీ పడాలని, భవిష్యత్తులో ఇటువైపు రావద్దని, అలాగైతేనే జైలు నుంచి కాదంబరి బయటకు వస్తుందని ఆమె కుటుంబ సభ్యుల్ని బెదిరించారు. రిమాండ్ ఖైదీగా ఉన్న ఆమెను చూసేందుకు ములాఖతులు ఇవ్వకుండా జైలు అధికారులపై విజయవాడ పోలీసులు ఒత్తిడి చేశారు. తన కుమార్తెకు నెలసరి వచ్చినప్పుడు శానిటరీ నాప్కిన్స్ పంపేందుకు కూడా అంగీకరించలేదని ఆశా జత్వానీ కన్నీటి పర్యాంతమయ్యారు. సాటి మనుషుల పట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తారని అనుకోలేదని రోధించారు. ఇక్కడ ఏకంగా ప్రభుత్వ పెద్దలు, ఐపీఎస్ అధికారులు బెదిరిస్తూ ఉండడంతో తమ సన్నిహితులెవరూ సహాయం చేసేందుకు ముందుకు రాలేదన్నారు ఆశా జత్వానీ. ఇప్పుడు ఈ వ్యవహారం ఎలా బయటకు వచ్చిందో తమకు తెలియదని, తనను హింసించిన వైసీపీ నాయకుడు విద్యాసాగర్ తో పాటు పోలీసు అధికారులపైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆశా జత్వానీ విన్నవించుకుంటున్నారు. త్వరలో నేరుగా విజయవాడకు వచ్చి హోంశాఖ మంత్రితో పాటు డీజీపీని కూడా కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించాలని జత్వానీ కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లు తెలిసిందే.